కొంతవరకు డబ్బులు లేకపోవడం మంచిదేనేమోనండి. అప్పుడు సైకిల్ మీద తొక్కుంటూ స్కూల్కి వెళ్తారు పిల్లలు, రైట్? ఇప్పుడు డబ్బులు ఉండేటప్పటికి కారులో తీసుకొచ్చి సమ్ పేరెంట్స్ ఇన్ మై స్కూల్ ఐ హ్యావ్ టోల్డ్ దమ్, ఏమండి మీరు యూఆర్ 3 minutes బై వాకింగ్ డిస్టెన్స్, హ్యాపీగా నడుచుకుంటూ రావడమే. 2-wheelerలో ఎందుకంటే తీసుకొస్తున్నారు పిల్లల్ని? 3 or 4 minutes వాకింగ్ డిస్టెన్స్ నడిపించండి. ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరితే యూ కెన్ వాక్ టు ద స్కూల్. వీ హ్యావ్ టోల్డ్ చిల్డ్రన్, వీ ఎంకరేజ్ చిల్డ్రన్. పేరెంట్స్ చెప్పి అలసిపోయానండి, పిల్లలు చెప్తున్నాడు మీ నాన్న సైకిల్ కొనివ్వమని చెప్పు, సైకిల్ రా. వాళ్ళకి టైం లేదండి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ డే స్కెడ్యూల్, నైట్ స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల ప్రాపర్ స్లీప్ ఉండదు, మార్నింగ్ లేవాలంటే లేవలేరు, హడావిడి. కరెక్ట్. దానివల్ల ఆ 2 నిమిషాలు సైకిల్లోనే 2 wheeler మీద దింపేస్తే అయిపోతుంది. అంతే, అదేనండి. దే ఆర్ ఫైండింగ్ షార్ట్ కట్స్ చేస్తారు. ఇక్కడ 2 ways సార్. మీరు పిల్లల నుంచి మాట్లాడుతున్నారు, నేను పేరెంట్ నుంచి మాట్లాడతాను. పేరెంట్స్ నోవే డేస్ ఆలోచించే విధానం వల్ల మేము చాలా కష్టపడ్డాం, మా పిల్లలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కంఫర్ట్స్ అని ఇస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్ బెటర్మెంట్ లైఫ్ గురించి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఒక మెట్టు ఎక్కని మా వాడు 100 మెట్లు ఎక్కాలన్న పాయింట్లో ఆలోచిస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనం నిజంగా అన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏది కష్టపడడం తెలియట్లేదండి, ఆ వస్తువును కాపాడుకోవడం కూడా తెలియట్లేదు. కరెక్ట్. టు బి ఫ్రాంక్ చాలా తప్పండి. కంఫర్ట్ ఇన్ మై ఒపీనియన్ హ్యాస్ టు బి ఎర్న్డ్. నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తాను వాళ్ళకి, యువర్ కంఫర్ట్స్ యూ ఎర్న్, డోంట్ లివ్ ఆన్ సంబడి ఎల్సెస్ కంఫర్ట్స్. మీ నాన్నగారు ప్రొవైడ్ చేసింది, వాళ్ళు ఇచ్చింది, వీళ్ళు ఇచ్చింది, ఆ కంఫర్ట్ మీద నువ్వు ఉండకూడదు. యూ ఎర్న్ యువర్ కంఫర్ట్స్ బై వర్కింగ్ హార్డ్ వర్క్ చేయండి, పైకి రండి, నీ కంఫర్ట్స్ మీరు సంపాదించుకోండి. ఓన్లీ దెన్ యూ లెర్న్ ద వాల్యూ ఆఫ్ దట్ కంఫర్ట్. ఆ కంఫర్ట్కి ఎంత కష్టపడితే ఈ కంఫర్ట్ మనకు వచ్చింది అన్న వాల్యూ తెలుస్తుంది, రైట్? ఈ రోజు పిల్లలకి అది తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే ఈ పేరెంట్స్ అందరూ ఏది పడితే అది వాళ్ళకి కొనివ్వడు. కొంతవరకు గిల్ట్ ఫీలింగ్ కూడా వీళ్ళకి, పేరెంట్స్కి. మండే టు ఫ్రైడే వాళ్ళకి ఏ టైం ఇవ్వరు, శనివారం నాడుకు వీళ్ళకి సెలవులు, పిల్లలు అవైలబుల్గా ఉంటారు, వీళ్ళు మాల్కి తీసుకెళ్ళడం, ఇది కొనిపెట్టడం, అది కొనిపెట్టడం, ఇది. సో చిల్డ్రన్ థింక్ దట్ ఓహో మై ఫాదర్ హెస్ గాట్ ఆల్ దిస్ మనీ, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇవి కొంటారు, నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ ఇంకోటి కొంటారు, నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ ఇంకోటి కొంటారు. 50 వారాలు ఉంటాయి, 50 వారాలకి 50 వస్తువులు కొనాలి, ఇంటి నిండా వస్తువులు, వాడేది లేదు, ఎందుకు వాడుతున్నాం, ఎందుకు కొంటున్నాం, ఏమి లేదు. ఈ మధ్య పేరెంట్స్ ఈ 50 కొనడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఒక 13-14 ఏళ్ళు అవగానే ఒక ఫోన్ ఇస్తున్నారు. బర్త్డేకి iPhone 16 8వ క్లాస్ పిల్లలకి. ఫస్ట్ ఫోన్ కొనడమే తప్పు, అందులో హై ఎండ్ తీసుకోవడం ఇంకా తప్పు. ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారా మీరు? ఎందుకంటే అది మీ గిల్ట్ ఫీలింగ్ కాకపోతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a 1 lakh ఫోన్ ఫర్ a 13-year-old? దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ దట్, యట్ దే డూ ఇట్. వీళ్ళు చేస్తారండి, పేరెంట్స్ చేస్తారు. ఇట్ ఈస్ దేర్ గిల్ట్ ఫీలింగ్. దే డోంట్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ చిల్డ్రన్. పిల్లల్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. వాల్యూ ఆఫ్ కంఫర్ట్ తెలియట్లేదు. కంఫర్ట్ రావాలి అందరికీ. వీ షుడ్ లివ్ ఎ బెటర్ లైఫ్ ఆల్వేస్. కెన్ వీ లివ్ ఎ బెటర్ లైఫ్ బై ఎర్నింగ్ ఇట్ అవర్ సెల్స్? మనం సంపాదించుకొని మనం కంఫర్ట్గా ఉందామా? ఇంకోళ్ళది ఎందుకు అది వీళ్ళకి రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పిల్లలు అడుగుతున్నారండి, పేరెంట్స్ అడుగుతున్నారు, నాకేం పెట్టి వెళ్ళావు అని అడుగుతారండి, అందుకని పెడతాం. దిస్ ఈస్ అ పేరెంట్ టెల్లింగ్ మీ. ఎందుకంటే మీరు ఏం చెప్తానండి నేను, మా పిల్లలు ఏమన్నా రేపు అడిగితే నువ్వు ఏం చేసావు నాకు అని ఏమన్నా చెప్పాలి కదా, అందుకని చేస్తున్నా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ లాజిక్ ఇస్. నో సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నవే కొంచెం ఇన్డెప్త్ పెడితే, సపోజ్ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకున్నాం, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకుందాం, పిల్లలు వాళ్ళ అమ్మమ్మో బామ్మో తాతో ఎవరో చెప్పినప్పుడు నీకు ఇప్పుడు ఏం తెలియదు మా అమ్మ, అవును ఇది మాకే తెలుసు, వీళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారో వాళ్ళు అడిగితే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. కరెక్ట్. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అడిగినా కూడా వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కరెక్ట్ కాదు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో వీళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు పెద్దవాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే అసలు ఒక బ్లడ్లోనే ఒక గొప్ప మార్పు వచ్చేసిందా నెగిటివ్ సైడ్ చూసుకుంటే? అంటే లాజికల్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తానండి మీకు. అంటే సార్ ఈ రోజుకి నేను మా పేరెంట్స్ని నేను ఒక్క మాట అన్నది లేదు. అంటే చిన్న చిన్న విషయాలే, నీకేం తెలియదు నువ్వు ఊరుకో, ఇలాంటి చిరాగ్గా అనే మాట కూడా, అమ్మ నీకేం తెలియదు నువ్వు ఆగమ్మా అండం వేరు, నువ్వు ఆగు నీకేం తెలియదు అండం వేరు. అంటే పిల్లలకి ఇప్పటి పిల్లలకి ఏ వర్డ్కి ఏ సెన్స్లో, ఇందాక మీరు అన్నారు కాంటెక్స్ట్ అని, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడే దాని వెయిటేజ్ ఎంతో కూడా తెలియట్లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం అనేది నేను వింటున్నాను. నేను చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇలా తయారైపోతుంది అసలు, ఎంత చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పని పేరెంట్స్ గురించి అంటున్నారు, పేరెంట్స్ చెప్పినా కూడా వినని పిల్లలు నేను చూస్తున్నాను సార్. దే నాట్ చేంజింగ్ ట్రూ అట్ ఆల్. అసలు ఏమన్నంటే నువ్వు ఇంకా చాలా పాత పద్ధతుల్లో ఉన్నావు, ఇప్పుడు అలా లేదంటున్నారు. దీనికి
నా అనాలిసిస్ నేను చూసి చెప్తానండి. నేను లాస్ట్ 15 years నుంచి నేను కూడా సైకలాజికలీ ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ as పిల్లలు త్రూ ద చిల్డ్రన్, దేర్ పేరెంట్స్ అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఎట్సెట్రా. మై అబ్జర్వేషన్ ఇస్ ఇట్ స్టార్ట్స్ విత్ అస్ అడల్ట్స్. ఈ ప్రాబ్లం పిల్లలకి రావడానికి కారణము వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళండి. ఇఫ్ ఐ డోంట్ రెస్పెక్ట్ మై మదర్ ఆర్ మై ఫాదర్, మై చిల్డ్రన్ విల్ నాట్ రెస్పెక్ట్. నేను ఇవ్వని మర్యాద వాళ్ళు ఇవ్వరండి. ఇక్కడ నేను మీతో విభేదిస్తాను సార్. ఎలా అంటున్నానంటే, మొన్న మీ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు మీరు ఏంటంటే, ఇంట్లో బార్ కౌంటర్ పెట్టుకుంటున్నాం, ఇంట్లో సిగరెట్లు తాగుతున్నాం, అందుకని పిల్లలకు వస్తుందని. అది నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకో చెప్తాను. మా నాన్నగారికి సిగరెట్ అలవాటు, మా నాన్నగారికి ఇప్పటికీ 68 ఏళ్ళు, ఇప్పటికీ ఆయన అలా అలవాటు ఉంది. మరి మాకెవరికి రాలేదు, మా బ్రదర్స్కి మాకెవరికి రాలేదు. ఆయన చూసి నేను నేర్చుకోలే. అది తాగకూడదు అని అనుకున్నాం, మంచిగా నేర్చుకున్నాం అక్కడ. ట్రూ. ఇప్పుడు మా నాన్నగారు మంచితనంతో విపరీతంగా అందరిని నమ్మేసి అప్పుల పాలైపోయాడు. మేము అలా నేర్చుకోలేదే. సో ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. సో నేనేమంటున్నానంటే, పిల్లలు తల్లిదండ్రుల నుంచి, ఇంటి నుంచి నేర్చుకునేది ఓన్లీ 10% సార్. సొసైటీ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరితోటి? స్కూళ్ళల్లో, లేదు కాలేజెస్లో, ఫ్రెండ్స్తో. సొసైటీలోనే 90% ఉంటారు. ఇంట్లో ఉండేది, పేరెంట్స్తో ఉండేది ఓన్లీ 10% మాత్రమే. తినడానికో, రెడీ అవ్వడానికో, పడుకోవడానికో, కాసేపు ఆడుకోవడానికో, ఎంటర్టైన్మెంట్ కోసమో ఉంటారు ఇంట్లో. నేర్చుకునేదంతా సొసైటీ నుంచి నేర్చుకుంటారు. ప్రతి పేరెంట్స్ అనుకుంటారు ఏంటంటే, మాకు పిల్లలున్నారు, మా ఫ్యామిలీ అని అనుకుంటారు. ప్రతి పిల్లాడు సొసైటీకి ఒక కాంట్రిబ్యూషన్. అది వాళ్ళ ఇంటికి సంబంధించిన పిల్లలు కాదు, ఆ సమాజానికి, ఆ దేశానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు. అంటే కమింగ్ ఫ్యూచర్ అంతా పిల్లలదే. అది 30 years అవ్వనివ్వండి, లేదా కమింగ్ ఇప్పుడు పుట్టి ఎదిగే పిల్లలు అవ్వనివ్వండి. అందుకే ఏమంటారంటే, బాలలే రేపటి పౌరులు అని అంటాం కదా మనం. దానికి అర్థం తెలియాలంటే చాలా డెప్త్ ఉంది సార్. ప్రతి పిల్లాడు వాళ్ళ ఇంటికి ఆస్తి కాదు, ఈ సొసైటీకి, ఇది దేశానికి ఆస్తి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే దేశం బాగుంటుంది, ఆ సొసైటీ బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. అబ్సల్యూట్లీ. అలాంటి సొసైటీలో మనం చెడునే ఎక్కువ మన పిల్లలకి పోర్ట్రేట్ జరుగుతున్నప్పుడు మన నుంచి నేర్చుకునేది తక్కువ సార్. మీరు అలా అనద్దు. ఇప్పుడు నా పేరెంట్స్ని నేను చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూసుకుంటున్నాను. కానీ నా పిల్లలు నాకు అంత గౌరవం ఇస్తున్నారంటే నో, ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే? మీ డిసగ్రిమెంట్, ఐ యాక్సెప్ట్ ద డిసగ్రిమెంట్ దట్ వీ హ్యావ్ గాట్. మై ఓన్ రీసెర్చ్ ఇన్ దిస్. ఇందులో ఎక్కడ రీసెర్చ్ లేదండి, చదవడానికి కానీ ఏదైనా రీసెర్చ్ చేయడానికి కానీ. మై ఓన్ రీసెర్చ్ ఆఫ్ ఆస్కింగ్ పీపుల్ అండ్ ఫైండింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. మీరు చెప్పింది less than 1%. అంటే ఏం చేయకూడదో నేర్చుకున్నారు మీరు, రైట్? దట్ ఈస్ వెరీ గుడ్. కానీ అందరు పిల్లలు ఏం చేయకూడదో నేర్చుకోరండి, ఏం చేయాలో నేర్చుకుంటారు. దెర్ ఈస్ వన్ నైస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ యూట్యూబ్, చిల్డ్రన్ సీ, చిల్డ్రన్ డూ. వాళ్ళు ఏం చూస్తారో అది చేస్తారు. దట్ రీసెర్చ్ ఈస్ దేర్. వాళ్ళు చూసింది వాళ్ళు ఫాలో అవుతారన్నది రీసెర్చ్ ఉంది. సమాజం డిటీరియరేట్ అవ్వడానికి కొన్ని కారణాలు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ చిల్డ్రన్. నన్ ఈజ్ చిల్డ్రన్. నేను ఉదాహరణకి పేరెంట్స్ ఇంట్లో బార్ కౌంటర్లో పెట్టుకుంటున్నారు అని చెప్పానే కానీ, పేరెంట్స్ పెట్టుకుంటున్నారు. బయటకు వెళ్తే జనాలు, వేరే వాళ్ళు, ఇప్పుడు పెద్దవాడిని నేను ఒకడు ఉన్నాను, మీ పిల్లలు నన్ను చూశారనుకోండి, నేను పెద్దవాడిని, ఆయన చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, ఆయన చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, సినిమా యాక్టర్లు చేస్తున్నారు కదా నేను ఎందుకు ఉండకూడదు అలాగా. సో it is not just the parents, it is every adult around. Absolutely. So I was, the example that I was giving was, parents kuda చేసేస్తున్నారు. మీరు మిగతా adults, you can't control me, you can control your house. Right? At least ఇంట్లో కంట్రోల్ చేద్దాం కదా మనం, రైట్? అంతవరకు తగ్గించండి. లెట్ దెమ్ నాట్ గెట్ ఎక్స్పోజ్డ్ అట్ హోమ్, రైట్? ఇంట్లో మీరు కంట్రోల్ చేయండి. బయట ఎంతవరకు అందరూ ఇంట్లో కంట్రోల్ చేసుకున్నారనుకోండి, ఎక్కడో ఒక చోట బయట కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, రైట్? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆల్కహాల్ తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు అనట్లేదు. వెనకటికి మా అమ్మమ్మ ఒక మాట చెప్పేదండి మా అందరితోటి, పిల్లలందరూ వెళ్ళి పడుకోండి, పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి అని. దానికి ఒక అర్థం ఉంది. దోస్ ఆర్ థింగ్స్ దట్ దే డోంట్ వాంట్ చిల్డ్రన్ టు హియర్ ఆర్ సీ. ఈ మాటలు మీరు వినకూడదురా, మీరు వెళ్ళి పడుకోండి, మేము పెద్దవాళ్ళం కొన్ని డిస్కస్ చేసుకోవాలి అని ఒక. ఈ రోజుల్లో ఆ మాటలు ఇంట్లో రావాలి. అన్ని మాటలు అందరూ ఎదుర్కొండా, అమ్మ నాన్న పిల్లలు ఎదుర్కొండా కొట్టేసుకుంటారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవి కానీ, రైట్? డోంట్ డూ ఇట్. అవాయిడ్ చేయండి. లెట్ చిల్డ్రన్ నాట్ గెట్ అందుకని పిల్లలు కొట్టుకోవడం నేర్చుకోరా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి.
మీరు ప్రాపగేట్ చేయకండి. కరెక్ట్ కరెక్ట్ రైట్, దే విల్ లర్న్ వాట్ ఎవర్. కరెక్ట్. నేను సిగరెట్ తాగను, మా అబ్బాయి సిగరెట్ తాగుతాడేమో. మనకి అప్పుడే ఉంది కదా సార్ సామెత, పండిత పుత్ర పరమసుంఠ. ఎగ్జాక్ట్లీ. అందుకని సో అట్లీస్ట్ లెట్ మీ నాట్ బీ ద రీజన్ ఫర్ హిమ్ టు సే మా నాన్న తాగారు నేను తాగాను. లెట్ మీ నాట్ బీ ద రీజన్. దట్ వాస్ ద రీజన్ ఫర్ దట్ ఎగ్జాంపుల్ అండి.